వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టూడెంట్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్కి సంబంధించి మనం ఒక ప్రీవియస్ పేపర్ని తెలుసుకుందాం. సో ఇక్కడ ఎంటీఎస్ పేపర్ అనేది నేను తీసుకున్నానండి. సో జీడీ ఎంటీఎస్ పేపర్ రెండు కూడా ఒకే ప్యాటర్న్ ఉంటుంది. సో ఇది 11/10/2021 జరిగినటువంటి ఎంటీఎస్ పేపర్ని మనం తెలుసుకుందాం. సో జనరల్ ఇంగ్లీష్ నుంచి మొదటి బిట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన పదానికి సో మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ అంటే వ్యతిరేక పదం అడిగారండి. పర్మినెంట్ అంటే ఏంటి? శాశ్వతంగా. మరి కాన్స్టెంట్ అన్న శాశ్వతమే. స్టేబుల్, లాస్టింగ్, టెంపరరీ. పర్మనెంట్ అంటే శాశ్వతంగా, టెంపరరీ అంటే తాత్కాలికంగా. సో పర్మనెంట్కి ఆపోజిట్ వర్డ్ టెంపరరీ. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్. సో మరొక ఆపోజిట్ వర్డ్ అడిగారండి. డెలిబరేట్ అంటే మనకి జాగ్రత్తగా లేదా ఉద్దేశపూర్వకంగా అని అర్థం అండి. సో థాట్ఫుల్ అంటే ఆలోచింపదగ్గట్టుగా. నెక్స్ట్, కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా. ఇల్లిటరేట్ అంటే చదువులేని అని అర్థము. సో ఆన్సర్ ఏమవుతుందంటే స్పాంటేనియస్గా. డెలిబరేట్ అంటే స్పాంటేనియస్. సో డెలిబరేట్కి ఆపోజిట్ ఏంటండి? స్పాంటేనియస్ అండి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో స్పెల్లింగ్స్ నుంచి బిట్ అడిగారు. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది తప్పుగా ఇచ్చారండి. ప్రిపేర్డ్, PAIRED ప్రిపేర్డ్. పారిటీ, PARATY పారిటీ. పార్ట్లీ, PARTLY పార్ట్లీ. పేర్డ్, PAIRED. సో తప్పుగా పలికిన పదము ప్రిపేర్డ్ అండి. సో PREPAIRED కాదు, PREPARED అంటే ఇక్కడ ఐ అనేది ఉండకూడదండి. సో తప్పుగా ఉన్న పదము ప్రిపేర్డ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటెన్స్ గ్రామటికల్ ఎర్రర్. ఇచ్చిన సెంటెన్స్లో తప్పుగా ఉన్నటువంటి సెగ్మెంట్ని, ఒక భాగాన్ని కనిపెట్టమన్నారు. ప్లేయింగ్ ఇన్ ద పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ స్మాల్ చిల్డ్రన్ రియల్లీ లవ్. ప్లేయింగ్ ఇన్ ద పార్క్. సో పార్కులో ఆడడం ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ స్మాల్ చిల్డ్రన్ రియల్లీ లవ్. చిన్నపిల్లలు ప్లేయింగ్, పార్కులో ఆడడాన్ని ఇష్టపడతారని ఇచ్చారండి. సో ఇక్కడ రియల్లీ లవ్లో తప్పు ఉందా? రియల్లీ లవ్ అనేది ఇక్కడ ఎటువంటి తప్పు లేదండి. ఇన్ ద పార్కులో ఇక్కడ ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్ లేదు. దట్ స్మాల్ చిల్డ్రన్, ఆ చిన్న పిల్లలు, ఇందులో కూడా ఎటువంటి మిస్టేక్ లేదు. నెక్స్ట్ చూస్తే వన్ ఆఫ్ ద థింగ్ అన్నాడండి. సో వన్ ఆఫ్ ద వచ్చిందంటే అది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో వన్ ఆఫ్ ద తర్వాత ఇక్కడ యాడ్జెటివ్లో మనం మోరు, మోస్ట్ ఇటువంటి రాయాల్సి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద థింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని రావాలండి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద వచ్చిందంటే సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఎట్ రావాలంటే బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ థింగా, బెటర్ థింగా, బెస్ట్ థింగా. సో బెస్ట్ రావాలండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి ఇక్కడ బెస్ట్ థింగ్ అనే ఆన్సర్ రావాలి. సో తప్పుగా ఉన్నది వన్ ఆఫ్ ద థింగ్ అండి. నెక్స్ట్, సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చారండి ఇక్కడ. ఏ వెరీ స్టీప్ ఆర్ ఓవర్ హ్యాంగింగ్ రాక్ ఫేస్ ఆర్ క్లిఫ్ ఆన్ ఎ మౌంటైన్. సో ఒక కొండ నుంచి దూలడానికి లేదా కొండ నుంచి ఓవర్ హ్యాంగింగ్ అంటే ఇక్కడ వేలాడుతున్న, కొండ నుంచి వేలాడుతున్నటువంటి రాయిని ఏమంటారు అని అడిగారండి ఇక్కడ. సో వెరీ స్టీప్ ఆర్ ఓవర్ హ్యాంగింగ్ రాక్ ఫేస్ ఆర్ క్లిఫ్ ఆన్ ఎ మౌంటైన్. సో కొండ నుంచి క్రిందికి వేలాడుతున్నటువంటి రాయల్ని ఏమంటారంటే స్లోప, ఎడ్జ్,
లేకపోతే ప్రిసిపైసా, హిల్ అంటే కొండ అండి, మరి ఆన్సర్ అనేది ఇది కాదు. ప్రిసిపైస్ అంటే కొండ చర్య. సో మనం న్యూస్లో వింటుంటాము, కొండ చర్యలు విరిగిపడడం వలన ప్రమాదం జరిగిందని చెప్తూ ఉంటారండి. సో కొండ చర్య అంటే ఏంటి? కొండ నుంచి ఒక కొండ నుంచి చిన్న చిన్న రాళ్ళు మనకి కిందికి పడడాన్నే కొండ చర్య అంటారండి. సో కొండ చర్య అంటే ప్రిసిపైస్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ బిట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారండి. ఆర్ దేర్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ డాష్ టు ఏ హెల్తీ లైఫ్ స్టైల్. నెక్స్ట్ దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ డాష్ టు ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అన్నాడండి. ఇక్కడ కంట్రిబ్యూటింగా, కంట్రిబ్యూట్సా, అదేవిధంగా కంట్రిబ్యూటెడా అవుతుంది. ఇక్కడ కంట్రిబ్యూట్ అవుతుందండి. దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కంట్రిబ్యూట్ టు ఏ హెల్తీ లైఫ్ స్టైల్. సో హెల్తీ లైఫ్ స్టైల్ మనము ఉండాలంటే కంట్రిబ్యూట్ చేయాల్సి, లాట్ ఆఫ్ థింగ్స్ మనం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్సర్ సెవెంత్, ద సైన్స్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ డ్రాయింగ్ మ్యాప్స్. సో ద ద సైన్స్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ డ్రాయింగ్ మ్యాప్స్. మ్యాప్స్ని డ్రాయింగ్ చేయడాన్ని ఏమంటారు? సో ఆంథాలజీ, జియాలజీ, గ్రాఫాలజీ, కార్టోగ్రఫీ అని ఇచ్చాడండి. ఇందులో ఆంథాలజీ అంటే కొన్ని పద్యాల సంకలనాన్ని ఆంథాలజీ అంటారు. సో ఇక్కడ మ్యాప్ అన్నారండి, సో ఇక్కడ పోయిమ్స్ కాబట్టి ఇది కాదు. జియాలజీ అంటే భూగర్భ శాస్త్రము, ఇది కూడా కాదు. గ్రాఫాలజీ అంటే చేతి రాతలపైన అధ్యయనము, సో ఇది కూడా కాదు. కార్టోగ్రఫీ, కార్టోగ్రఫీ అంటే మ్యాప్స్ అండి. సో కార్టోగ్రఫీ అంటే మ్యాప్స్ని డ్రాయింగ్ చేయడాన్ని కార్టోగ్రఫీ అని అంటారు. సో సరైన ఆన్సర్ ఏంటంటే కార్టోగ్రఫీ. ఆంథాలజీ అంటే పద్యాల సంకలనము, జియాలజీ అంటే భూగర్భ శాస్త్రము, గ్రాఫాలజీ అంటే చేతిరాతలపైన అధ్యయనము. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన పదం యొక్క సినోనమ్ అడిగారండి, అంటే సేమ్ మీనింగ్ అడిగారు. ప్రాక్టికల్ అని అడిగారండి, దానికి ఆన్సర్ థియరిటికల్. సో ప్రాక్టికల్కి ఆపోజిట్ థియరిటికల్ అవుతుంది, కానీ సేమ్ మీనింగ్ కాదు కాబట్టి థియరిటికల్ అనేది తప్పమ్మా. నెక్స్ట్, అప్లికబుల్, ఎవర్ లాస్టింగ్, సెన్సిబుల్. సో ఇక్కడ ఎవర్ లాస్టింగ్ అంటే శాశ్వతంగా, సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి అవుతుందంటే సెన్సిబుల్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనమ్. సినోనమ్ అడిగారండి, అంటే సేమ్ మీనింగ్. హార్డ్లీ, హార్డ్లీ అంటే ఏంటి? అరుదుగా. మరి ఇక్కడ సేమ్ మీనింగ్ కావాలి. స్ట్రాంగ్లీ, సో బలంగా కాదు. అడాక్విట్లీ అంటే తగినంతగా కాదు. నెక్స్ట్, రఫ్లీ కూడా కాదండి. సో ఆన్సర్ ఏంటంటే బేర్లీ. బేర్లీ అన్నా హార్డ్లీ అన్నా కూడా ఒకే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 10th బిట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో ఇడియం అంటే ఏంటంటే జాతీయ వాక్యం అండి. సో ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ని మనం చెప్పాల్సి ఉంటుంది. మెనీ ఏ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో ఇక్కడ సిప్ అంటే ఇక్కడ మెనీ ఏ సిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో మనం టీ తాగుతున్నప్పుడు ఆ యొక్క చిన్న చిన్న బుక్కలు తాగడాన్ని సిప్ అంటాము. మరి ఆ కప్పులో టీ తాగుతున్నప్పుడు కప్పుకి లిప్కి మధ్యనటువంటి చాలా ఈ తాగేటువంటి బుక్కలని ఏమంటారు అన్నట్టు అడిగింది ఇక్కడ. సో మెనీ ఏ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. కప్పుకి లిప్కి మధ్యన చాలా షిప్పులు ఉన్నాయి అన్నాడండి. సో ఇక్కడ షిప్ అంటే ఏంటంటే మనం కొద్ది కొద్దిగా తీసుకున్నటువంటి లిక్విడ్ లేదా టీ లేదా కాఫీ. ద కప్ ఈజ్ స్లిప్పరీ అండ్ లైక్లీ టు బ్రేక్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్. నువ్వు కేర్ఫుల్గా ఉండకపోతే ఆ కప్ అనేది జారుగా ఉండడం వల్ల పగిలే అవకాశం ఉంది అన్నారండి. సో ఇదైతే కాదు. కప్పు లిప్ మధ్యలో మినీ షిప్ అని అడిగాడు. ద వర్క్ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్ అండ్ మస్ట్ బి కంప్లీటెడ్. సో వర్క్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం, అది తప్పనిసరిగా పూర్తి అవ్వాలి అన్నారు.
నెక్స్ట్ ద టీ ఈజ్ టూ హాట్ అండ్ లైక్లీ టు బర్న్ ద లిప్స్. టీ చాలా వేడిగా ఉన్న వల్ల పెదాలు కాలిపోతాయి అని అడిగారండి. సో ఇది కూడా కాదు. బ్యాడ్ థింగ్స్ మే హ్యాపెన్ బిఫోర్ ద టాస్క్ ఈజ్ ఫినిష్డ్. మనం ఒక పనిని చేయకముందు ఏవైనా బ్యాడ్ థింగ్స్ అనేవి జరగవచ్చు అని చెప్పేదండి ఇది. సో బ్యాడ్ థింగ్స్ మే హ్యాపెన్ బిఫోర్ ద టాస్క్ ఈజ్ ఫినిష్డ్. సో ఒక పని ఫినిష్ కాకముందు మనకి ఏదైనా చెడు జరుగుతుంది అని చెప్పడాన్నే మెనీ ఏ సిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని అర్థము. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటెంట్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. సో గ్రామటికల్గా ఎర్రర్ని ఇచ్చిన వాక్యంలో కనిపెట్టమని అడుగుతున్నారండి. మచ్ విలేజర్స్ అటెండెడ్ ద ఫీస్ట్ హోస్టెడ్ బై ద విలేజ్ పంచాయత్ అన్నాడండి. సో విలేజ్ పంచాయత్ పెట్టినటువంటి కార్యక్రమానికి చాలామంది విలేజర్స్ వచ్చారన్నట్టు ఇక్కడ వాక్యం ఉంది. అటెండ్ ద ఫీస్ట్. సో యొక్క ఫీస్ట్ యొక్క కార్యక్రమానికి వచ్చారు, ఇందులో ఎటువంటి తప్పు లేదండి. ద విలేజ్ పంచాయత్లో తప్పు లేదు, హోస్టెడ్ బైలో తప్పు లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మచ్ విలేజర్స్. సో మచ్ అనేది ఎక్కువ అని చెప్తుంది, కానీ ఇక్కడ విలేజర్స్ అనేవాళ్ళు ఏంటంటే కౌంటబుల్ అండి. సో అన్కౌంటబుల్ ముందు మనం మచ్చను ఉపయోగిస్తాము, కౌంటబుల్ ముందు మనం మచ్చ అనేది ఉపయోగించమండి. ఇది గుర్తుంచుకుంటారండి. సో ఇక్కడ మనకు అడిగిన బిట్ ఏంటంటే 11th వన్, మచ్చ అనేది మనము రాదండి. సో మెనీ విలేజర్స్, ఫ్యూ విలేజర్స్, కొందరు వచ్చారు, చాలామంది వచ్చారు అనేది వస్తుంది, కానీ ఇక్కడ మచ్ మోర్ అనేది రాదు. ఇవి మచ్ మోర్ అనేది అన్కౌంటబుల్ ముందు వస్తుంది. సో అక్కడ విలేజర్స్ అంటే ఇక్కడ వ్యక్తులు, మన వ్యక్తులని కౌంట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్గా షుగర్ అన్నాం అనుకోండి, మచ్ షుగర్. సో అక్కడ షుగర్ని మనము అన్కౌంటబుల్ కాబట్టి అక్కడ మనం మచ్ అనేది వస్తుంది. సో విలేజర్స్ అనేది మనకి కొందరు వ్యక్తులు, సో వ్యక్తుల ముందు మనం మచ్ అనేది ఉపయోగించబండి. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దర్ ఈజ్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్, సెలెక్ట్ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. సో ఇక్కడ అప్రోప్రియేట్ సబ్స్టిట్యూషన్ చేయమన్నారండి. అండర్లైన్ చేసిన పదం బదులుగా 4 ఆప్షన్లలో ఒక పదాన్ని దీని ప్లేస్లో రాయమని చెప్పారు. సో ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటారు. చూద్దాము. బిట్ వచ్చేసి 12th వన్, ద కంపెనీ హ్యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫెస్టివల్ ఆఫర్స్ కమింగ్ అప్ సూన్. సో ద కంపెనీ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ అన్నాడండి. ఫ్యూ నెంబర్ ఆఫ్, నో సబ్స్టిట్యూషనా, లేదా యాన్ నెంబర్ ఆఫ్. సో ఇక్కడ యాన్ నెంబర్ ఆఫ్ అనేది రాదండి, ఎందుకంటే నెంబర్ ముందు మనకి ఎన్ ఉంది కాబట్టి యాన్ రాదు. సో ఫ్యూ నెంబర్ ఆఫ్, కొందరు, ఫ్యూ నెంబర్ ఆఫ్ అనేది కూడా కరెక్ట్ కాదు, ఏ నెంబర్ ఆఫ్. సో ఇక్కడ ద కంపెనీ హ్యాజ్ ఏ నెంబర్ ఆఫ్ అంటామండి. సో కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని కూడా మనము అంటామండి. కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ అనే బిట్ ఆన్సర్ రైట్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు. ఇన్స్పైట్ ఆఫ్ మెనీ డేస్ వీ మేనేజ్డ్ టు గో హ్యాడ్ విత్ అవర్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్. సో చాలా ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ మెనీ చాలా రకాలటువంటి కన్ఫర్మేషన్స్ జరిగిందా, చాలా మూమెంట్స్ జరిగాయా, చాలా ఎఫర్మేషన్ జరిగాయా, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని ఇచ్చారు. సో మెనీ వీ మేనేజ్ టు గో హ్యాడ్ విత్ అవర్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్. సో మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి మేము చాలా రకాలటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ, సో ఇన్స్పైట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ మేము ప్లాంట్ డ్రైవ్ని మేనేజ్ చేసామని కూడా ఇచ్చారండి. మూమెంట్స్ కాదు, కన్ఫర్మేషన్స్ కాదు, ఎఫర్మేషన్స్ కూడా కాదు. ఇన్స్పైట్ ఆఫ్ మెనీ రిస్ట్రిక్షన్స్, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ మేమైతే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందు నడిపించామని ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాము. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. సో మరొకటి సెంటెన్స్ మనకి ఇచ్చారండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి. ది సిల్వర్ గ్లాస్ విల్ షైన్ ఇఫ్ యూ రబ్ బై లెమన్ పీల్. సో ఈ సిల్వర్ గ్లాస్ని లెమన్ పీల్తో రుద్దండి అన్నాడండి. ఇఫ్ సిల్వర్ గ్లాస్ ఈజ్ విల్ షైన్,
సిల్వర్ గ్లాస్ అనేది మెరవాలంటే మనం ఆ గ్లాస్ని లెమన్ పీల్ అంటే సో లెమన్ తొక్కండి అంటే నిమ్మ ఉన్నటువంటి ఆ పైన తొక్కు లాంటిది ఉంటుంది కదా దాన్ని అన్నమాట. సో ఇక్కడ లెమన్ పీల్తో అన్నాడు. సో ఇక్కడ బై వచ్చిందంటే వస్తువు అంటే మనకి విత్ వస్తుందండి, వ్యక్తి చేత వర్క్ అంటే మనం బై వస్తుందండి. కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సింది రబ్ విత్ లెమన్ పీల్ అనమాట. సో ఇక్కడ నిమ్మ పీల్ తొక్క, నిమ్మ తొక్కతో నువ్వు కానీ సిల్వర్ గ్లాసుని రుద్దితే అది మెరుస్తుంది అని ఇచ్చారండి. సో నిమ్మ తొక్క అనేది ఒక వస్తువు, ఆబ్జెక్ట్. సో అప్పుడు ఏంటి రావాలంటే విత్ రావాలండి. రబ్బుడ్ ఇట్ బై కాదు, నో సబ్స్టిట్యూషన్ కాదు, రబ్బింగ్ ఇట్ బై కాదు, రబ్ ఇట్ విత్ రావాలండి. సో బై విత్ అనేది మనకి ఎక్కువగా కాంబినేషన్గా వచ్చినటువంటి బై వస్తే విత్ వస్తుంది, విత్ వస్తే బై వస్తుంది. ఇది కొద్దిగా మీరు అర్థం చేసుకుంటారండి. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఇన్ ద గివెన్ ఇడియం. సో ఇడియం ఇచ్చారు, జాతీయ వాక్యం ఇచ్చారు. హార్సెస్ ఫర్ కోర్సెస్, హార్సెస్ ఫర్ కోర్సెస్, కోర్సెస్ కోసం హార్సెస్ అన్నాడండి. సో ఇక్కడ హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటే గెలుపు గుర్రాలు అని అర్థం అండి. ద సేమ్ హార్స్ కెన్ రన్ ఇన్ డిఫరెంట్ రేస్ కోర్సెస్ ఇన్ ఆర్డర్ టు విన్. సో అనేక రకాల పోటీల్లో ఒకే గుర్రాన్ని పరిగెత్తించడము అని ఇక్కడ ఇచ్చారు. అయితే ఇదికైతే కాదండి. డిఫరెంట్ పీపుల్ ఆర్ సూటెడ్ ఫర్ డిఫరెంట్ జాబ్స్. సో ఎప్పుడు కూడా ఇక్కడ హార్స్ ఉందంటే ఇందులో ఆన్సర్ కూడా హార్స్ అనేది ఉండదండి. ఎందుకంటే సేమ్ మీనింగ్ అనేది మనకు కాదు, దీంట్లో ఉన్నటువంటి దాగి ఉన్న మీనింగ్. సో ఇన్నర్ మీనింగ్ మనకు కావాలి. సో హార్సెస్ అని ఉందంటే ఇక్కడ హార్సెస్ అనేది ఉండదండి. సో ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి పదాలు ఆప్షన్లో ఉంటే అది రైట్ కాదనమాట. హార్సెస్ ఫర్ కోర్సెస్. సో డిఫరెంట్ పీపుల్ ఆర్ సూటెడ్ ఫర్ డిఫరెంట్ జాబ్స్. సో జాబుకు తగిన వ్యక్తుల్ని మనం ఎంచుకోవడం అండి. అంటే గెలుపు గుర్రాలే కదండి దాని అర్థము. అంటే ఉద్యోగానికి సరిపడా వివిధ రకాల ఉద్యోగాలకి వివిధ రకాల వ్యక్తుల్ని మనం సూట్ చేసుకోవడాన్నే హార్సెస్ ఫర్ కోర్సెస్ అని అంటామండి. నెక్స్ట్ బిట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చారు, దానికి మీనింగ్ ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కాజ్డ్, CAUSED కాజ్డ్ అనేది రైటే. క్రేన్, CRAYON క్రేన్ రైట్ అండి. నెక్స్ట్ క్రోటన్, CROTON కూడా రైటే. నెక్స్ట్ కాషియస్, COUTIOUS ఉందండి, కానీ CAU రావాలండి. CAU కాషియస్, CAUTIOUS. సో అక్కడ తప్పుగా ఇవ్వబడినటువంటి స్పెల్లింగ్ CAUTIOUS. సో ఇది కాషియస్. నెక్స్ట్ 17th వన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ బిట్వీన్ ద స్టేడియం టు అటెండ్ ద ర్యాలీ. సో వేల కొద్ది ప్రజలు గ్యాదర్ అయ్యారు బిట్వీన్ మధ్యలో, ద స్టేడియం టు అటెండ్ ద ర్యాలీ. సో స్టేడియం వద్దన, స్టేడియం బిట్వీన్ మధ్యన, స్టేడియం వద్దకు గ్యాదర్ అయ్యారంటామండి. సో ఆన్సర్ వచ్చేసి గ్యాదర్డ్ ఓవర్ కాదు, గ్యాదర్డ్ అట్ వద్దకు. సో వేలాది మంది స్టేడియం వద్దకు ర్యాలీగా వచ్చారు. సో బిట్వీన్ స్టేడియం కాదండి, గ్యాదర్డ్ అట్ స్టేడియం అండి. సో ప్రిపోజిషన్ నుంచి బిట్ అయితే అడిగారు. నెక్స్ట్ 18th వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారండి. దుబాయ్ ఈజ్ లైక్లీ అండ్ ఒయాసిస్ డాష్ ద మిడిల్ ఆఫ్ ఏ డెజర్ట్. సో దుబాయ్ అనేది ఒక ఎడారి మధ్యలో ఉన్నది అని అన్నాడండి. సో మధ్యలో, ఎడారి మధ్యలో, లోపల అంటే ఏంటి? ఇన్ అండి. టూ కాదు, ఆన్ కాదు, ఓవర్ కాదు, ఇన్ అంటే లోపల. ఎడారి లోపల దుబాయ్ ఉంది అన్నాడు. సో లోపల అంటే ఏంటి? ఇన్ అండి ఆన్సర్. నెక్స్ట్ గ్రామటికల్ ఎర్రర్ ఇచ్చారండి. ద స్పోర్ట్స్ టీచర్ వాజ్ ఎలెక్టెడ్ వెన్ హిజ్ టీమ్ వాజ్ వాన్ ద స్టేట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అన్నాడండి. ద స్పోర్ట్స్ టీచర్ వాజ్ ఎలెక్టెడ్ వెన్ హిజ్ టీమ్ వాజ్ వాన్ ద స్టేట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అన్నాడు. మరి ఇక్కడ తప్పుగా ఇచ్చింది స్పోర్ట్స్ టీచరా? కాదండి. ఎప్పుడు నౌన్ ఆబ్జెక్ట్ అనేది మనకి సో ఎర్రర్గా ఇచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్ వాజ్ వాన్ అన్నాడు, వెన్ హిజ్ టీమ్ అన్నాడు. సో ఇక్కడ వెన్ హిజ్ టీమ్ అనేది తప్పేం కాదు. నెక్స్ట్
వాజ్ ఎలక్టెడ్ అన్నాడు. సో ఇక్కడ చూస్తే వెన్ అని వచ్చిందండి. వెన్ వచ్చింది అంటే ఇది నెక్స్ట్ మనకి V2 సింపుల్ పాస్ట్ రావాలి. సో వాజ్ వాన్ అనేది రాదండి. వాజ్ వాన్ అనేది మనకి వాజ్ వచ్చిందంటే అది పాస్ట్ కంటిన్యూస్ అవ్వాలి కాబట్టి సో వాజ్ అనేది ఉండకూడదు. వెన్ హీజ్ టీమ్ వాన్ అని రావాలి. సో ఇక్కడ వాజ్ ప్లేస్లో వాజ్ అనేది తీసివేయాలి, వాన్ అనే ఉండాలి. సో తప్పుగా ఇచ్చింది, వాజ్ వాన్ అండి. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ ద ప్రిస్ట్స్ సర్మన్ హ్యాడ్ క్లెయిమింగ్ డాష్ అండ్ ఎవ్రీబడి. సో ఆ సాధువు చెప్పినటువంటి ఉపన్యాసము ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఆలోచింపదగ్గట్టుగా ఉంది, ప్రతి ఒక్కరి పైన ఇంపాక్ట్ ప్రభావం చూపించింది అన్నాడండి. ద ప్రిస్ట్స్ సర్మన్ హ్యాడ్ క్లెయిమింగ్ డాష్ అండ్ ఎవ్రీబడి. ఆ సాధువు చెప్పినటువంటి ఉపన్యాసం అనేది ప్రతి ఒక్కరిపైన ప్రభావం చూపించింది అన్నాడు. సో స్టడీయా, చేంజా, ఎఫెక్టా? సో ప్రభావం చూపించిందంటే ఎఫెక్ట్ అని ఆన్సర్. సో ఉపన్యాసం అనేది ప్రతి ఒక్కరిపైన ఎఫెక్ట్ చూపించింది అని అర్థము. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ క్లోజ్ టెస్ట్ని మనం ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని క్షుణ్ణంగా చదువుకుంటాం, స్పీడ్గా చదువుకుంటారండి. చదువుకొని ఒక్కొక్క ఆప్షన్ మనం, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ ఫస్ట్ ఆప్షన్లో ఆను, ఇన్ను, టు, విత్ అని ఒక్కొక్క ఆప్షన్ని మనం ఇందులో పెట్టి చదివి అర్థం చేసుకుంటే మనం చేయొచ్చు. సో 20 నుంచి 25 అనేవి క్లోజ్ టెస్ట్ ఇచ్చారండి. సో మన ఛానల్లో క్లోజ్ టెస్ట్ పైన మన వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో SSC GD పేపర్ అనేది 25 మార్క్స్కి ఈ విధంగా ఉంటుంది. మన ఛానల్లో SSC GD పైన మనమైతే వీడియోస్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్తే SSC GD ఇంగ్లీష్ అని ప్లేలిస్ట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చూడవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి జీడీకి సంబంధించిన వీడియోస్ అని మీరు చూడొచ్చు. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.